వెల్కమ్ టు టైమ్ టీవీ. ఈరోజు సాయిరెడ్డిపల్లి గ్రామంలో మూడో విడత సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రచారంలో ఈరోజు బండారు వినయ్ కుమారి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచిన వాళ్ళ మాటలతోనే విందాము. చెప్పండి సార్, ఇప్పుడున్న ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, అభివృద్ధి ఎలా ఉంది, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామానికి ఏ విధంగా సహకరిస్తుంది, మీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క గ్రామానికి ఎంత అభివృద్ధి చేస్తారని చెప్పారు? సాయిరెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బండారుపల్లి వినయ్ కుమార్ని బలపరిచిండ్రు. 8 వార్డు నెంబర్లు కాంగ్రెస్ సర్పంచ్ కాంగ్రెస్ ఆమెకు అధిక మెజార్టీ తోటి గెలిపించే అవకాశం మీరు కూడా చూస్తున్నారు. ఆమె గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వచ్చి మన ప్రచారంలో నేను ఈ ఊరికి ఒక 10 కోట్లైనా మంజూరు చేస్తా అని చెప్పిండు. చేసి అభివృద్ధి కార్యక్రమంలో సాయిరెడ్డిపల్లిని ముందు ఉంచుతాలి అని వినయ్ కుమార్ కూడా చెప్పిండు. మా ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు మేము అందరు కూడా చెప్పిండ్రు. ఆమెను అధిక మెజార్టీతో గెలిపించి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారికి కానుకగా ఇస్తున్నాం. ఇంతకన్నా ముందు ఉన్న సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా, చేయలేదు ఆయన టీఆర్ఎస్. ఆయన ఎంతకన్నా ముందు నేను చేశానని చెప్తా ఉన్నాడు. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజలలో చెప్పుకుంటూ సర్వే చేస్తా ఉన్నాడు. ఆయన సర్పంచ్గా గెలిచి ఊరుకు చేసింది ఏమీ లేదు, ఏమీ చేయలేదు కాబట్టి వెనకబడి ఉన్నాడు. ఆయన ఏదన్నా అంటే ఇట్లా మీ వల్ల చెప్పుకుండే కానీ విలేకరులకి ఇట్లా చెప్పుకుండే కానీ గ్రామంలో ఆయనకు ఎలాంటి అవకాశాలు లేవు. గెలవాడు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలుస్తున్నది, వార్డు నెంబర్లు గెలుస్తున్నారు, అధిక మెజార్టీ తోటి గెలుస్తున్నాము, గెలిపి చూపిస్తాం. ఎంత మెజార్టీ రాబోతుంది అనేసి అంచనా? మెజార్టీ తోటి చూపిస్తాం. ఓకే మేడం, చెప్పండి మేడం, మీరు అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి ఈ గ్రామానికి రాబోయే రోజులలో ఈ గ్రామానికి అభివృద్ధి ఏ విధంగా తీసుకొస్తారని మీ మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం. నా వెనక తిరిగిన పెద్దలందరికీ నమస్కారం. అందరూ ఓట్లేసి నన్ను గెలిపించాలని మీరు అందరు నిర్ణయించి నా గెలుపు కోసం మీరు శ్రమించి పోరాడుతున్నారు కాబట్టి మీ మాటలు తీసుకొని నన్ను గెలిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ చేసి నెరవేరుస్తాం. ఎవరు కూడా ముందు మాట ఇచ్చి తర్వాత చేస్తామని ఒప్పందాలు చేసుకొని పనిచేసే నాయకులు ఉన్నారు, కానీ మేము పార్టీ తరపునైనా పార్టీలకు అతీతంగానైనా కూడా సొంతంగా జనం ఇబ్బందులు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలు నెరవేర్చి అన్ని పనులు ముందే చేసి చూపించి మేము రంగంలో దిగినాం కాబట్టి మేము తప్పకుండా గెలుస్తామన్న ఆశయాలు మాకున్నాయి. ఇంతకుముందు కూడా మా నాన్నగారు కూడా 40 సంవత్సరాల క్రితం మళ్ళీ ఊరికి సేవ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఈ ఊరు ఏర్పడడానికి కారణం కూడా మా నాన్నగారు ఆ రోజు 4 చిన్నపిల్లలని కూడా లెక్క చేయకుండా, ఆయన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా గ్రామ ప్రజల కోసమే, గ్రామ అభివృద్ధి కోసమే ఆయన తపనతో ఆయన ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఇంకేమైనా పెండింగ్ ఏమేమి ఉన్నాయని మీరు అనుకుంటారు? పెండింగ్ అంటే సీసీ రోడ్లు ఉన్నాయి, చిన్న మమ్మల్ని వర్కులు చేయనీయలేదు. మేము ఇంతకు ముందు అధికారంలో ఉన్నా మమ్మల్ని చేయనీయలేదు. 30 లక్షల సీసీ రోడ్లు చెప్పండి సార్. సర్పంచ్ కాకముందే ఆయన సర్పంచ్ దిగిపోయినాక 30 లక్షల రోడ్లు పోసినాం ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి ఇస్తే. మళ్ళా ఇంకా ఇప్పుడు నిన్న కూడా మాట ఇచ్చిపోయాడు, 1 కోటి రూపాయలు సీసీ రోడ్లు పోతా అని. వెంకటాపురం రోడ్డు ఇస్తా అన్నాడు. 100 ఓట్ల మెజార్టీతో గెలిస్తే 20 ఇల్లు ఇస్తా అన్నాడు. మేము 20 కాకపోతే 30 ఇల్లు తీసుకొచ్చి ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళకి. అదే సార్, ఇక్కడ ఇంకోటి ఏమన్నారు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ బతుకమ్మ కుంట సంథింగ్ విగ్రహం కూడా కట్టిస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు డబ్బు కోసం పనిచేసేటోళ్ళే, వాళ్ళు విగ్రహాలు పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళు ప్రజాసేవ కోసం కాదు. డబ్బులు ఇచ్చి గెలుతా ఉంటారు, కొంటా ఉంటారు. ఏమన్నా అంటే కొంటాం మేము డబ్బు కాదు, మేము జనం ప్రేమతో వచ్చారు వీళ్ళు మొత్తం. ఆయన వెనకమాలనే డబ్బు తీసుకొని ఇప్పుడే ఒక ఇంటికి పోయి 1 లక్ష అప్పు తీసుకున్నావు, నా అప్పు నాకు వారదెంగు ఓటేటైనా వేసుకో అని అంటాడు. ఇప్పుడే సంథింగ్ జరిగింది. వీళ్ళందరిని అడిగినా అట్టనే ఉండాలా. మేము అనుకున్నాం కదా ఈ అప్పులు తీసుకున్న వాళ్ళని ఎలక్షన్ తర్వాత తిడతాడేమనుకుంటే ఎలక్షన్ లో ముందే తిడతాడు నా డబ్బులు నాకు. మా దగ్గర డబ్బు లేదు, వాళ్ళకి డబ్బుతోటి రాలేదు, ప్రేమతోటి వచ్చారు వాళ్ళు మొత్తం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ పార్టీ తరఫున 1st వార్డుకు ప్రపోజల్ చేసిందన్నాం. మా గ్రామ అభివృద్ధి కోసం గత పాలకులు మా గ్రామాన్ని ఏం అభివృద్ధి చేయలేదు, చేయకపోను చేసే పెద్దలను వెనక తీసుకొని పనులన్నీ కుంటుపట్టినాయి. వాటిని ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము కూడా మంచి బలంతో ఉన్నాం. చేసి చూపించి మా అభ్యర్థిని 100 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి, మా రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని మాటిస్తున్నాను గ్రామం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
అదేవిధంగా ఇప్పుడు మన సాయిరెడ్డిపల్లి గ్రామంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ క్యాండిడేట్ 100 ఓట్ల మెజార్టీ గెలిపించి తీరుతామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది.